ఒక అమ్మాయి జాతకములో కానీ ఒక అబ్బాయి జాతకములో కానీ లగ్నములో నుండి 4వ భావము మరియు 12వ భావము వారి జీవితంలోకి ప్రవేశించే ప్రథమ వివాహ భాగస్వామి యొక్క ప్రొఫెషన్ని తెలియజేస్తాయి. ఇది మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి. ఆ భావాలలో గురువు అనే గ్రహం ఉన్నారా చూడండి. అలా ఉంటే ఒక పాయింట్ ఇది. లేదా ఆ 4వ భావానికి ఒక అధిపతి గ్రహం ఉంటారు, అదేవిధంగా 12వ భావానికి ఒక అధిపతి గ్రహం ఉంటారు. 4వ భావంలో లేదా 12వ భావంలో గురువు ఉండడం కానీ, 4వ భావాధిపతితో లేదా 12వ భావాధిపతితో కలిసి మీ జాతకములోనే గురువు అనే గ్రహం కలిసి ఏదో ఒక భావంలో ఉండడం. అదేవిధంగా 3, 4, 12 కాంబినేషన్. దాంతోపాటు ఈ యొక్క 4వ భావాధిపతి కానీ లేదా 12వ భావాధిపతి కానీ నేరుగా పుష్యమి, విశాఖ, శతభిష ఈ 3 నక్షత్రాల్లో ఏ ఒక్క నక్షత్రంలో కూర్చున్నా వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనటువంటి భాగస్వామి రావడానికి మీ జాతకం పర్మిషన్